నెల్లూరు ప్రజలను దోమలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నగరంలోని ఖాళీ స్థలాలు, శివారు కాలనీల్లో మురుగు కుంటలు దోమలకు ఆవాసాలుగా మారాయి. వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో దోమలు తామరతంపరగా వృద్ధి చెందుతున్నాయి. దీంతో ప్రజలు తరచూ జ్వరాల బారిన పడుతున్నారు. కాలువల్లో మురుగునీరు నిలిచి దుర్గంధం వ్యాపించడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దోమలు కుట్టడం వల్ల ఒళ్ళంతా జీరలు, పిల్లకాయలకి జ్వరాలు, వాళ్ళకి దద్దులు, వాళ్ళకి జ్వరాలు మొహంతో కూడా వాచిపోతున్నాయి. ఆ కాలువలు తీసి పంపిస్తే నీళ్లు లేవడ చేస్తే మాకు దోమలు కొంచెం తగ్గుతాయని అనుకుంటున్నాం. ఈ ప్లాట్లన్నీ నీళ్లు గుంతలు గుంతలుగా అయిపోయి నీళ్లు ఎక్కువ నిలబడిపోయి పచ్చగా వచ్చేసి దాంట్లో పాములు, చేపలు, కప్పలు విపరీతంగా ఉన్నాయి. మా పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. పిల్లలకి జ్వరాలు వచ్చి ఆమంతిన ఏ ఇంట్లో పట్టిన జ్వరాలతో అల్లాడిపోతున్నారు. బిడ్డలు బయట తిరిగే పరిస్థితే లేకుండా పోయింది. ఈ ప్రకారం ఉంటే మేము ఎట్ట బతకాలి? వర్షానికి నీళ్ళు వచ్చేస్తాయి, వర్షం వచ్చిందంటే నీళ్ళు వచ్చేస్తాయి, ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చేస్తాయి. మాకు దోమలు విపరీతంగా ఉన్నాయి. దోమల ముందు కూడా కొట్టలేడు అసలు. ఆ చివరి వెనక చూస్తే కాలువలో నీళ్ళు పొల్లిట్టు వస్తున్నాయి ఇళ్లలోకి. మాకు దోమల వల్ల ఇగో వర్షాలు పడితే ఇలా నీళ్ళు నిలబడిపోయి వాసన, దాంట్లో ఏం చచ్చిపోయినా కూడా కుళ్ళు వాసన, ఇంట్లో ఉండటానికి కూడా మాకు వీలేదు. అసలు బయటకు రావాలంటే వారం పడితే బయటకు రావాలంటే మాకు బాగా ఇబ్బందిగా ఉంది. ఫుల్ మోకాల్లోతు నీళ్ళు వచ్చేస్తాయి. రోడ్డు కూడా మాకు సైడ్ కాలువలు లేవు, సైడ్ కాలువలు రావాలి. వాసన అంతా పిల్లలకు దోమల వల్ల జ్వరాలు వస్తున్నాయి. దోమలు వచ్చి ఆ పందులు అవన్నీ గలీజుగా ఉన్నాయి. చంటి బిడ్డలు వేసుకొని పనుకో ఉన్నారు అందరి ఇళ్లలో. ఎవరు కూడా పట్టించుకోరు. అసలు ఇక్కడ ఒక దొంగలు పడినా కూడా ఎవరు కూడా పట్టించుకోరు. అసలు ఇప్పుడు వర్షాలు పడ్డాయనంటే ఇంకా సామ్యంగా పోవు. ఇంకా అది ఎవరైనా మేము బతులాడి మాడంతటా మా డబ్బులుగా మేము ఏదైనా చేసుకొని నలుగురు తలా ఒక్కొక్క రూపాయి వేసుకుని ఉంటే అప్పుడు వచ్చి నీళ్ళు కాలువ ఎత్తిస్తారు.